హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోపలికి వెళ్తే మనమైతే మన అనకాపల్లి ఆంధ్ర ఎక్స్ప్రెస్ హైవేని పైన చూడబోతున్నాం అనమాట. ఓవర్ వ్యూ అనమాట. మొత్తం ఏ వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తే ఎలా వెళ్తుందో చూడబోతున్నాం. అండ్ ఈ వ్లాగ్లో మొత్తం మీకు చూస్తే ఏ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలానే మనకి ఈ ఫ్లైఓవర్ వల్ల బెనిఫిట్స్ కూడా తెలుస్తాయి. సో లేట్ చేయకుండా వ్యూలోకి వెళ్దాం, అదే మన ఫ్లైఓవర్ వ్యూలోకి వెళ్దాం. వెళ్ళి మొత్తం ఫ్లైఓవర్ని చుట్టేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఎక్కడున్నాం అంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవేలో మెయిన్ పార్ట్ అంటే మెయిన్ అట్రాక్టివ్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్లోని ఇదే మొట్టమొదటిసారిగా కడుతున్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పేరు వచ్చేసి డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. సో ఈ ఫ్లైఓవర్ గురించి మనం తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అలానే ఈ ఫ్లైఓవర్ ఎందుకు కడుతున్నారంటే మన అనకాపల్లి జంక్షన్ ద్వారా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా అన్ని వెహికల్స్ హ్యాపీగా వెళ్ళడానికి ఈ ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్లో ఏంటంటే మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకుంటే వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి, అలాగే అనకాపల్లి నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి, అవి మెయిన్. ఇంకా రాజమండ్రి వచ్చే వెహికల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూద్దాం అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయో. మనం చూసుకుంటే వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్కి రెండే వేస్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి అనకాపల్లి వెళ్ళడానికి, రెండు తుని వెళ్ళడానికి. సో ఇక్కడ చూద్దాం. మనమైతే అక్కడ మనకి పాత నేషనల్ హైవే ఉంది, అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ఎగ్జాంపుల్ అక్కడ లారీ వెళ్తుంది చూసారా, ఆ లారీ లెఫ్ట్కి వెళ్తుంది అంటే మనకి ఆ లారీ తుని వెళ్తుంది. సో అంటే నేషనల్ హైవే 16లో మెర్జడానికి వెళ్తుంది. ఇంకా ఇక్కడ ఆటో వస్తుంది చూసారా, ఈ ఆటో వచ్చేసి అనకాపల్లి వెళ్తుంది. సో ఈ రెండు రూట్స్ క్లియర్ అనమాట. సో వైజాగ్ వెహికల్స్కి రెండే వేస్ ఉన్నాయి, ఒకటి అనకాపల్లి, రెండు తుని. సో రెండు మనం చూసాం. సో లెఫ్ట్కి వచ్చిన లారీ వచ్చేసి అలా వస్తే మనకి ఎక్స్యూ ఫైండ్ వస్తుంది చూస్తారా, అటుపక్క ఒక రోడ్ ఉంటుంది, అలా వెళ్తే మనం నేషనల్ హైవే 16లో మెర్జ్ అవ్వచ్చు. సెకండ్ వచ్చేసి తుని నుంచి వచ్చే వెహికల్స్. ఆ వెహికల్స్ ఏంటనేవి మనం చూద్దాం. అక్కడ చూసారా స్పీడ్ ఫాక్స్ అని చెప్పి ఒక లారీ ట్రక్ వస్తుంది చూసారా, ఆ ట్రక్ వచ్చేసి లెఫ్ట్ తిరిగింది అంటే తుని నుంచి అది అనకాపల్లి వెళ్ళడానికి లెఫ్ట్ తిరిగింది. అదే స్ట్రైట్గా వెళ్ళింది అనుకోండి మనకి వైజాగ్ వెళ్తుంది. కానీ హెవీ వెహికల్స్ మన విశాఖపట్నంలోకి అలో చేయరు కాబట్టి ఆ ట్రక్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవ్వాలంటే అది అనకాపల్లి జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ కొన్ని ట్రక్స్ అయితే మన విశాఖపట్నం సైడ్ వస్తున్నాయి, అంటే స్ట్రైట్గా వచ్చేస్తున్నాయి. స్ట్రైట్గా వస్తే మనకి విశాఖపట్నం వెళ్తాయి. ఎగ్జాంపుల్ ఇందాక మనం XUV 500 చూసాం కదా, ఆ XUV 500 స్ట్రైట్గా వచ్చేస్తుంది. స్ట్రైట్గా వస్తుంది అంటే అది విశాఖపట్నం వెళ్తుంది. సో ఈ వెహికల్స్ అన్నీ కూడా అలా స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ కర్వ్ తీసుకొని ఆ కర్వ్ నుంచి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళిపోతాయి. సో మనకి తుని నుంచి వచ్చే వెహికల్స్కి రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి అనకాపల్లి, రెండు మన విశాఖపట్నం. ఇంకా థర్డ్ ఆప్షన్ ఉంది. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అవటం. సో హైవే కంప్లీట్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్గా అవి అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్. సో ఇక్కడ చూడొచ్చు ఆ లారీస్ అన్నీ కూడా మనకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాయి ఎలా వెళ్ళాలి అనేది. ఇంకెక్కడ చూడొచ్చు మనకి ఈ I-20 కార్ ఉంది కదా బ్లాక్ కలర్ది, వాళ్ళు రాజమండ్రి వెళ్ళాలనుకుంటా కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రైట్గా వెళ్తున్నారు, అంటే విశాఖపట్నం వెళ్ళిపోతారు స్ట్రైట్గా వెళ్తే. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం ఆ ఫ్లైఓవర్ ఎక్కి అలా వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే రాజమండ్రి రూట్లోకి వెళ్తాం, అంటే నేషనల్ హైవే 16లో మెర్జ్ అవుతాం. సో మీకు చూపిస్తాను క్లియర్గా ఎలా అంటే ఆ కార్ ఎక్కడికి వెళ్తుంది అనేది. సో మనం చూస్తే ఆ బ్లాక్ కలర్ I-20 కారు ఆ ఫ్లైఓవర్ ఎక్కి అలా వెళ్తుంది, మంచి స్పీడ్లోనే వెళ్తుంది. సో ఆ కార్ని మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎక్కడికి వెళ్తుంది అనేది. సో మనకి అనకాపల్లి నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే మనం టువర్డ్స్ వైజాగ్ వెళ్ళొచ్చు, అలాగే టువర్డ్స్ రాజమండ్రి వెళ్ళొచ్చు, అండ్ టువర్డ్స్ మన ఆనందపురం వైపు కూడా వెళ్ళొచ్చు. సో ఆనందపురం వైపు వెళ్ళాలన్నా కూడా మనం ఇటు సైడే వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా ఈ ఫ్లైఓవర్ ఇన్కంప్లీట్ కాబట్టి. సో ఈ కార్ చూసారు ఇక్కడికి వచ్చింది, ఇంకెక్కడ లెఫ్ట్ ఉంది, లారీ లెఫ్ట్ తిరుగుతుంది, ఆ కార్ అటువైపు నుంచి స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో అలా స్ట్రైట్గా వెళ్ళి మనకి మన నేషనల్ హైవే ఉంది కదా, నేషనల్ హైవే 16లో మెర్జ్ అవుతుంది. సో మీకు చూపిస్తాను. అది కూడా మీకు అటు సైడ్ నుంచి ఇంకో వే ఉంది, అటు సైడ్ నుంచి వస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో మీకైతే మనం వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ ఇంకా అలానే మన అనకాపల్లి నుంచి వచ్చే వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
వాటిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి వ్లాగ్ ఇంకా బాగుంటుంది. రేపటి వ్లాగ్ మిస్ అవ్వకండి. ఇప్పుడైతే మనం ఒకవైపు చూసాం కదా, ఇంకొక వైపు కూడా చూస్తే ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, మీకైతే ఒకవైపు మొత్తం అంతా కూడా చూపించు కదా, ఇప్పుడు సెకండ్ వే కూడా చూద్దాం. అది ఎలా ఉందనేది లేట్ చేయకుండా చూసేద్దాం. మరి లెట్స్ గో. ఇంకొక వైపు చూడాలంటే మనం కొంచెం ముందు ట్రావెల్ చేస్తే కనబడుతుంది. సో వచ్చేసాం. సో చూసారు కదా, ఇందక్కడ మనకి విశాఖపట్నం నుంచి వెహికల్స్ లెఫ్ట్ తీసుకుని వచ్చాయి. ఆ లెఫ్ట్ తీసుకుని వస్తే మనకి ఇదిగోండి ఈ రూట్లోకి వస్తాయి. ఈ రూట్ నుంచి ఇలా వెళ్ళి మన నేషనల్ హైవే 16లో కలుస్తాయి. ఇది మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. మనం నుంచుని ఉన్నాం కదా అది. సో ఫ్యూచర్లో ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అయితే ఈ రోడ్లోంచి వెహికల్స్ అన్నీ ఆనందపురం వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. కానీ ఏంటంటే ఈ రోడ్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, హ్యాపీగా సేఫ్గా వెళ్ళండి. ఇంకా చూడొచ్చు, ఇంకా మనకి కొన్ని వెహికల్స్ అయితే ఈ కింద నుంచి వస్తాయి. సో చూడండి, కింద నుంచి కొన్ని వెహికల్స్ వస్తున్నాయి చూస్తారా. అక్కడైతే మనకి లెఫ్ట్కి వెళ్తే కోల్కతా అని ఉంది, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం అని ఉంటుంది. అది క్లియర్గా రేపటిలో మీరు చూస్తారు, ఎందుకంటే ఈ బోర్డు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్కి వెళ్తే మనం అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, అందులో మెర్జ్ అవుతాం. అందుకు కాబట్టి అది కోల్కతా వేసాడు. సో చాలామంది హెవీ వెహికల్స్ వస్తుంటాయి కదా, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఆ బోర్డు పెట్టాడు. సో ఇంకా అలానే మనం కొంచెం ముందుకెళ్ళి బోర్డ్స్ చూస్తే లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి అని ఉంటుంది, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం ఉంటుంది. సో మీకు కింద ఆల్రెడీ చూపించాను ఆ సర్కిల్ కొట్టుకుంటూ అలా వెళ్తుందని చెప్పేసి. సో సర్కిల్ కొట్టుకుంటూ అలా మనం విశాఖపట్నం రూట్లోకి వెళ్తాయి, అలాగే అనకాపల్లి రూట్లోకి వెళ్తాయి. మనం తీసుకునే టర్న్ బట్టి మన డెస్టినీ అనేది డిసైడ్ అవుతుంది. సో ఎందుకంటే అక్కడ లెఫ్ట్ తీసుకుని అనకాపల్లి, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం. చాలామంది లారీలు ఉంటారు కదా, ఆ లైన్ అని కన్ఫ్యూజ్ అయిపోయి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ బ్యాక్ వస్తున్నారు. మీకు రేపటిలో క్లియర్గా చూపిస్తాను ఎలా అంటే వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి. ఇంకొక స్పెషల్ వీడియో ఉంది, ఆ వీడియో మీకు ఇది అయిన తర్వాత వస్తుంది, చూడండి. ఎలా అంటే చెప్తా చూడండి. మీరు ఇక్కడ చూస్తే ఒక బ్లాక్ కలర్ వెర్నా కార్ ఆగింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కార్ వెనక్కి అయితే వెళ్తూ ఉంది. యాక్చువల్గా ఆ కారు అనకాపల్లి వెళ్ళాలనుకుంటా, కానీ వాళ్ళు మర్చిపోయి స్ట్రైట్గా వచ్చేసారు. అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎవరైనా, కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు వచ్చినట్టున్నారు. సో వెనక్కి వెళ్దాం అనుకున్నారు, కానీ ఏమైందంటే మరి నేను రికార్డ్ చేస్తున్నాను తెలిసిపోయింది ఏంటో. సో వెనక్కి వెళ్ళకుండా స్ట్రైట్గా వచ్చేసారనమాట. సో ఇలానే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆ రూట్ దగ్గర వెళ్ళలేకపోతున్నారు, అంటే కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు వెళ్ళటం. సో అందుకే అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం స్లోగా వస్తే అక్కడ లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి, స్ట్రైట్గా వెళ్తే మన విశాఖపట్నం. సో సింపుల్ అండి, ఎక్కడ ఒకటి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే హ్యాపీగా మీ జర్నీ ఉంటుంది. ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మళ్ళీ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని రండి. అంతేగాని అక్కడ బ్యాక్ చేయడం మాత్రం చేయకండి, ఎందుకంటే వెహికల్స్ అనేవి కొంచెం స్పీడ్గా వస్తాయి కాబట్టి. ఇది మనకి ఇంకొక సైడ్ అనమాట. అంటే మనం ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు మనకి మన రాజమండ్రి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇలాగే వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఇలా అక్కడ రూట్ ఉంది చూసారా, అక్కడ నుంచి మనకి రాజమండ్రి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా లెఫ్ట్ తీసుకుని వస్తున్నాయి ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో మనం అనకాపల్లి రావాలంటే లెఫ్ట్ వస్తాయి, అదే విశాఖపట్నం రావాలంటే లెఫ్ట్ వస్తాయి. కానీ మన ఆనందపురం వెళ్ళాలంటే సింపుల్గా ఈ అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఎంటర్ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఈ వెహికల్స్ ఎలా వచ్చి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయి. అలా స్ట్రైట్గా వెళ్ళిన వెహికల్సే మన విశాఖపట్నం అలా అనకాపల్లి వెళ్తున్నాయి. సో ఇంకా అటు సైడ్ ఇంకో రూట్ చూస్తారా, అది అనకాపల్లి వెళ్ళే రూట్ అనమాట. మనం ఇందాక చూసాం కదా, వెహికల్స్ అనేవి స్ట్రైట్గా వస్తున్నాయని చెప్పేసి స్ట్రైట్గా వచ్చిన వెహికల్స్ అనేవి కూడా అలా అనకాపల్లి వెళ్ళిపోతాయి. సో ఇది మన డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. ఇంకా మీకు ఇక్కడ మోస్ట్లీ ఎక్కడ డిఫికల్ట్ ఫేస్ చేస్తున్నారంటే ఇదిగోండి, అక్కడ చూసారు కదా ఆ లెఫ్ట్ తిరుగుతున్న లారీ, వాళ్ళు ఈ జంక్షన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. అనకాపల్లి వెళ్ళే వాళ్ళు, ఇంకా మన వైజాగ్ వచ్చేవాళ్ళు స్ట్రైట్గా వచ్చేయండి, ఇంకా అనకాపల్లి వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ తీసుకోండి. సో కన్ఫ్యూజ్ మాత్రం ఎక్కడ అవ్వకుండా హ్యాపీగా సేఫ్గా రండి. ఇంకా వెహికల్స్ అనేవి ఎలా వెళ్తుందని చెప్పేసి నేనేదో చిన్న టైం ల్యాబ్స్ కూడా తీసాను, ఆ టైం ల్యాబ్స్కి మీరు చూడొచ్చు. అండ్ ఇంకా మీకు ఈ ఫ్లైఓవర్ గురించి కొన్ని విషయాలు చెప్పి నేనైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఈ ఫ్లైఓవర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అనకాపల్లి దగ్గర ఎక్కడ కూడా ట్రాఫిక్ కొనుక్కుండా ఉండడానికి, అండ్ అలానే మన ట్రక్స్ ఉన్నాయి కదా ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళడానికి. సో ఇది మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే గురించి. అండ్ ఎలా ఉందో వీడియో చెప్పండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్లైఓవర్ మొత్తం అంతా ఎలా ఉందో. మనకి ఎక్కడి నుంచి అడిగితే ఎక్కడికి వెళ్తాం అనేది ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను.
అండ్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.